ఒక ఊరిలో ఇద్దరు పక్షులు ఉంటారు, మంచి స్నేహితులు. సీత అండ్ రుక్మిణి. అయితే వాళ్ళిద్దరూ మంచి స్నేహితులు. వాళ్ళ స్నేహము ఎలా ఉంటుందంటే, ఇద్దరు కలిసి వెళ్తారు, ఇద్దరు కలిసి వస్తారు. ఒక ఇంట్లోనే ఉండి కష్టపడి పని చేసుకుంటూ బతుకుతారు. ఈ యొక్క పక్షులను చూసి అందరూ అసూయపడతారు. వీరిద్దరి మధ్య అనేక గొడవలు పెట్టాలని చూస్తారు, కానీ వాళ్ళు స్నేహం మీద బలంతో ప్రేమతో కలిసి ఉంటారు. ఒకరోజు ఈ పక్షులకి ఆహారం దొరకదు. ఇంట్లో చూస్తే డబ్బులు, తిండి గింజలు, ఏం చేయాలో అర్థం కాల. అయితే ఇద్దరు పక్షులు పక్క ఊరికి వెళ్దామని వెళ్తాయి. అక్కడ ఒక పక్షికి పని దొరికింది, ఇంకో పక్షి పని దొరకదు. అయితే ఆ పక్షి అంటది, నేను పని చేసుకొని వస్తాను, నువ్వు ఇంట్లో ఉండు అంటుంది. లేదు, నేను పని చేసుకొని వస్తాను, ఇంట్లో ఉండు అని అంటారు. ఇద్దరు ఇట్లా అనుకుంటూ ఉండగా మనము మన పేర్ల మీద సీట్లు వేస్తాం. ఎవరి పేరు వస్తే వాళ్ళు పనికి వెళ్ళి ఇంట్లో ఉంటారు అని చెప్పేసి అంటారు. అయితే సీత పేరు వస్తుంది. సీత పనికి వెళ్ళి రుక్మిణి ఇంట్లో ఉంటుంది. అయితే ఒక ఒప్పందం, ఒక నెల సీత వెళ్తుంది, రుక్మిణి ఇంట్లో ఉంటుంది. రుక్మిణి వెళ్తుంది, సీత ఇంట్లో ఉంటుంది. అయితే ఒకళ్ళు ఇద్దరి మధ్య గొడవలు పెట్టాలని, చూడు ఇంట్లో ఎలా సుఖపడుతుందో సీత అని రుక్మిణికి చెప్తుంది. అయితే రుక్మిణి ఇంట్లో ఉన్నప్పుడు రుక్మిణికి కూడా అట్లాగే చెప్తారు. అయితే ఆ రెండు పక్షులు చక్కగా వాళ్ళకి బుద్ధి చెప్తాయన్నమాట. మేము కష్టపడుతున్నాం, మేము తింటున్నాం, మేము సుఖపడుతున్నాం, మా మధ్య గొడవ పెట్టడానికి నువ్వెవరు, మా స్నేహాన్ని చెడగొట్టడానికి నువ్వెవరని బుద్ధి చెప్తారు. చెప్పుడు మాట్లాడండి. చూడండి పిల్లలు, చెప్పుడు మాట్లాడకుండా ఆ పక్షుల స్నేహంగా ఎట్లా ఉంది. ఊరు మారి ఊరినా ఎటువంటి పరిస్థితుల్లోనైనా ఒకరికి పనుండి ఒకరికి పని లేకపోయినా అట్లా మనస్పర్ధలు రాకుండా వేరే వాళ్ళకి చెప్పుడు మాటలు చెప్పి అనకుండా తావేయకుండా చక్కగా కలిసిమెలిసి ఉంటుంది. చూడండి ఇప్పుడు మీరు కూడా అట్లా కలిసిమెలిసి స్నేహంగా ఉండాలి. స్నేహితులతో గొడవలు పెట్టుకోకూడదు. అన్నదమ్ముల మధ్య ఐక్యత ఉండాలి, స్నేహితుల మధ్య ఐక్యత ఉండాలి. మంచి మనసుతో ఉండి సర్దుకుపోయే ఉంటే ఎంతమంది వచ్చినా ఏమి చేయలేదు. ఈ కథ నచ్చితే కామెంట్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి చెప్పండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ బటన్ నొక్కండి. ఆల్ బటన్ ప్రెస్ చేస్తే నా వీడియోలు వస్తాయి. ఉంటాను పిల్లలు.